హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం ఈ వీడియోలో రాజధాని అమరావతిలో స్టీల్ బ్రిడ్జ్ దగ్గర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అంతేకాకుండా స్టీల్ బ్రిడ్జికి కనెక్టివిటీ బ్రిడ్జిగా నిర్మాణం చేస్తున్నటువంటి కొండవీడు వాగు పైన ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారు కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీకు నేను చూపిస్తాను. అంతేకాకుండా E3 సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి కొత్తగా భూములు ఇచ్చినటువంటి ప్రాంతంలో రోడ్డు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఈ స్టీల్ బ్రిడ్జి దగ్గర, ఇలాంటి విషయాలనే ఇప్పుడైతే మనం చూద్దామండి. మనం ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దామండి. ఇప్పుడైతే మనం ఈ స్టీల్ బ్రిడ్జి దగ్గర అయితే మనం ఉన్నామండి. ఈ స్టీల్ బ్రిడ్జి దగ్గర అప్రోచ్కి సంబంధించి ఎర్త్ వర్క్ జరిగి ఉండడాన్ని మనం చూడొచ్చు. ఇదిగోండి, ఇప్పటి వరకు చూసాం కదా, ఎర్త్ వర్క్ జరిగింది అప్రోచ్లో. ఇక ఈ స్టీల్ బ్రిడ్జిలో ఏదైతే అలైన్మెంట్ ప్రాబ్లం వచ్చిందని 4 గడ్డర్లని రిమూవ్ చేశారో ఆ గడ్డర్లు ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. పరిస్థితి అయితే ఈ విధంగానే ఉంది. చూసారా, ఈ విధంగానే ఉంది. ఈ బకింగ్హామ్ కెనాల్లో వాటర్ ఫ్లోటింగ్ అనేది దాదాపుగా పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర మిగిలిన 4 గడ్డర్లు ఏవైతే రిమూవ్ చేశారో వాటిని అలాగే ఉంచారు, కానీ ఇంకా అయితే ఆ బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా వాడలేదు. మనం చూస్తున్నాం కదా, ఆ 2 mm ఏదైతే అలైన్మెంట్ ప్రాబ్లం వచ్చిందో ఆ అలైన్మెంట్ ప్రాబ్లమ్ని సరిచేసే పనులే జరుగుతున్నాయి, కానీ ఇంకా ఈ బ్రిడ్జ్ నిర్మాణం అయితే పూర్తి కాలేదు. ఇక అయితే ఈ బ్రిడ్జికి సంబంధించి ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది 2 వరుసలుగా నిర్మాణం చేస్తున్నారు. ఒకటేమో రైట్ అనుకుంటే ఒకటేమో లెఫ్ట్. రైట్ సైడ్లో ఈ విధంగా గడ్డర్లను రిమూవ్ చేశారు. అయితే లెఫ్ట్ సైడ్లో ఏదైతే వే ఉందో, ఆ రోడ్డు బ్రిడ్జి ఉందో, దానికి సంబంధించి కాంక్రీట్ వర్క్ అంతా కూడా పూర్తయిపోయింది. స్టీల్ వర్క్ పూర్తయిపోయింది, అలాగే స్లాబ్ వేసే పనులు పూర్తయిపోయాయి. ఇప్పుడు ఆ బ్రిడ్జి పైన డివైడర్ల నిర్మాణం అయితే చాలా వేగంగా చకచకా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మీకు నేను క్లియర్గా చూపిస్తాను. మనం ఆ బ్రిడ్జి పైకి వెళ్ళి కూడా చూపిస్తాను. ఇదిగోండి, డివైడర్ల నిర్మాణం చూడొచ్చు. ఇదంతా కూడా కాంక్రీట్తో డివైడర్ల నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇదిగోండి, ఇదంతా పనులు ఆగకుండా జరుగుతూనే ఉన్నాయి. మనం గడ్డర్లని రిమూవ్ చేసిన దగ్గరికి వెళ్ళి మరీ చూద్దాము. ఇదిగోండి, ఈ ప్రాంతంలో రిమూవ్ చేయడం జరిగింది. ఈ క్రేన్ కూడా, భారీ క్రేన్ కూడా ఇక్కడే స్టేబుల్ చేశారు. ఇది 500 టన్నుల కెపాసిటీ కలిగినటువంటి భారీ క్రేన్ అది. ఈ విధంగా అయితే రిమూవ్ చేశారు అండి గడ్డర్లు. రిమూవ్ చేసినటువంటి గడ్డర్లను కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఇవన్నీ ఈ 4 గడ్డర్లు రిమూవ్ చేసినవే. వీటన్నిటిని కూడా అలైన్మెంట్ ప్రాబ్లం ఉంది కదా, వాటిని సరి చేసే పని అయితే జరుగుతూ ఉంది. ఇక తరువాత ఇక్కడ వచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పు, ప్రధానమైనటువంటి అప్డేట్ ఏంటి అంటే, ఇదిగోండి, ఈ స్టీల్ బ్రిడ్జికి అప్రోచ్గా వెళ్తున్నటువంటి ఈ ఎర్త్ వర్క్ ఏదైతే ఉందో ఇది కొత్తగా జరిగినటువంటి వర్క్. చూసారా, E3 సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం కోసం ఇక్కడైతే ఎర్త్ వర్క్ చేశారు. ఒకవైపునేమో కొండవీడు వాగు ఎత్తిపోతల పంపింగ్ హౌస్ ఉంది, ఒకవైపునేమో ఈ విధంగా అయితే E3 సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. ముందేమో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఉంది. ఈ ప్రాంతంలో రోడ్డు వర్క్కు సంబంధించి పనులైతే మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకు ఈ ప్రాంతంలో ఈ ఎర్త్ వర్క్ జరగలేదండి. ఈ మార్పుని మనం గమనించవలసి ఉంది. ఇదిగో ఈ ప్రాంతంలో జరిగినటువంటి పని. ఇక తరువాత మనం చూడొచ్చు క్లియర్గా, మనమైతే ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో కొండవీడు వాగు కాలువ పైన స్టీల్ బ్రిడ్జికి కనెక్టివిటీ బ్రిడ్జి దగ్గరికి రావడం జరిగిందండి. ఇక్కడ కూడా కొత్తగా భూములు అయితే ఇవ్వడం జరిగింది. ఆ భూముల్లో పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఒక 2 పిల్లర్స్కి సంబంధించి పైలింగ్ వర్క్ పూర్తయింది. ఈ విధంగా అయితే ఉంది పరిస్థితి. మనం ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి భూముల దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలాంటి పని జరిగింది అనేటువంటి వివరణ మీకు నేను చూపిస్తాను. అదిగోండి, ఇదొక పిల్లర్ రిగ్గు, ఇదొక పైలింగ్ వర్క్కు సంబంధించినటువంటి పిల్లర్ పని. ఇదంతా కూడా మొత్తం ఈ బ్రిడ్జిలో 8 పిల్లర్లు అయితే నిర్మాణం చేస్తారండి. 8 పిల్లర్లలో కూడా అన్ని పిల్లర్ల నిర్మాణం పూర్తయింది, కానీ ఇంకొక 2 పిల్లర్లు మాత్రమే బ్యాలెన్స్ వర్క్ అయితే ఉందండి. ఇదిగో ఇక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు కదా,
ఈ బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి ఈ ఎర్త్ వర్క్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో E3 సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించినటువంటి ఎర్త్ వర్క్ జరిగింది. నిన్న మొన్నటి వరకు ఈ ప్రాంతంలో అరటి తోటలో, కొత్తిమీర తోటలో, పుదీనా తోటలో ఉండడాన్ని నేనైతే చూశాను. ఆ రైతులను ఒప్పించి ఆ భూములు తీసుకొని ఈ రోడ్డులో ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారండి. ఈ భూములలో చూడొచ్చు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇక్కడ ఒక వేప చెట్టును కూడా పీకి అవతల పడేయకుండా దీనిని మరలా రీప్లాంటేషన్ కోసం సిద్ధం చేస్తున్నటువంటి పద్ధతిని మనం ఇక్కడ చూడొచ్చు. క్లియర్గా చూడొచ్చండి, కొత్తగా భూములు ఇచ్చిన దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. ఈ పిల్లర్ వరకు ఇదంతా క్లియర్గా చూడొచ్చు. ఈ బ్రిడ్జి తాలూకు మనం చెప్పుకున్నాం కదా, మొత్తం 8 పిల్లర్లు అవసరమైతే 2 పిల్లర్ల వర్కులు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా దాదాపుగా కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇదేనండి కొండవీడు వాగు. ఇక తర్వాత మనం బ్రిడ్జి నిర్మాణం జరిగే దగ్గరికి రావడం అయితే జరిగిందండి. ఇదిగోండి, ఇది కూడా స్టీల్ బ్రిడ్జే. మొత్తం పిల్లర్స్ ఇవన్నీ కూడా సిమెంటుతో నిర్మాణం చేసి, ఇక పైన మాత్రం స్టీల్ గడ్డర్లని నిర్మాణం చేసి దానిపైన సిమెంట్ స్లాబ్ని అయితే వేస్తారండి. ఇదిగో ఈ బ్రిడ్జి తాలూకు పనులలో ప్రధానంగా మనం చూసినట్లయితే పిల్లర్ల గురించి మనం చెప్పుకున్నాం. ఇక గడ్డర్ వర్క్ గురించి కనుక మనం చెప్పుకున్నట్లయితే ఈ బ్రిడ్జిలో మొత్తం 6 గడ్డర్లను అయితే పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేసి పెట్టారండి, ప్లేస్మెంట్ చేసి పెట్టారు. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు, 6 గడ్డర్లని ఈ విధంగా పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేసి ప్లేస్మెంట్ చేశారండి. ఇంకా 4 గడ్డర్లనేమో సిద్ధం చేసి పెట్టారు పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేయడం కోసం. అయితే ఇక్కడ మనం క్లియర్గా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏదైతే స్టీల్ బ్రిడ్జిలో అలైన్మెంట్ ప్రాబ్లం వచ్చిందో ఇక అప్పటి నుంచి ఈ బ్రిడ్జి తాలూకు పనులలో కూడా చాలా జాగ్రత్తగా పకడ్బందీగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. మొత్తం NCC కంపెనీ వారే నిర్మాణం చేస్తున్నప్పటికీ కూడా ఇదిగోండి, ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏంటంటే, స్టీల్ బ్రిడ్జి నిర్మాణంలో ఒక్కొక్క గడ్డర్ని సింగిల్గా పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేసి పెట్టారు. కానీ ఇక్కడ ఈ బ్రిడ్జిలో 2 గడ్డర్లని జాయింట్ చేసి 2 గడ్డర్లని ఒకేసారి పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేసి పెడుతూ ఉన్నారు. అందుకని ఇక్కడ భారీ క్రేన్లు అయితే అవసరం అవుతాయండి. ఒక గడ్డర్ని లిఫ్ట్ చేయడం కోసం అయితే కాస్త చిన్న క్రేన్ అయినా కానీ అవసరం అవుతుంది. కానీ ఇక్కడ 2 గడ్డలని ఒకేసారి లిఫ్ట్ చేయడం అనేది చాలా పెద్ద క్రేన్ అవసరం అవుతుంది. ఇక్కడ పెద్ద క్రేన్ కూడా ఉందండి. పూర్తయిపోయినటువంటి గడ్డర్ వర్క్ని మనం చూసినట్లయితే ఇదిగో ఈ విధంగా నేలపైనే గడ్డలని జాయింట్ చేసి ఒకేసారి 2 గడ్డలని లిఫ్ట్ చేసి పెడుతూ ఉన్నారు. నేను గమనించినటువంటి విషయం అయితే ఇది. ఈ విధంగా అయితే గడ్డర్ వర్కు ఈ బ్రిడ్జిలో జరుగుతుందండి. మొత్తం ఈ వీడియోలో మనం 3 వర్కులకు సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వడం జరిగింది. స్టీల్ బ్రిడ్జి దగ్గర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే కొండవీడు వాగు పైన స్టీల్ బ్రిడ్జి పనులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, అలాగే కొత్తగా ఇచ్చినటువంటి భూములలో E3 సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం, ఈ స్టీల్ బ్రిడ్జి మరియు ఈ కనెక్టివిటీ బ్రిడ్జిల దగ్గర ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి వివరణ మీకు ఇవ్వడం జరిగిందండి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ నమస్కారం.